జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మీద సర్కార్ కక్ష కట్టిందా? బన్నీ వైసీపీ ప్రచారం చేసినందుకే గురువు ఓటమికి పని చేసిండని శిష్యుడు పగ సాధిస్తుండ్రా. నా పేరునే యాది మరుస్తావా, నీకు గుర్తుండేటట్టు నేను చేస్తా బిడ్డ అన్న పగతోటి అల్లు అర్జున్ జైల్లో పెట్టిండ్రా అని అనుమాన పడుతుండ్రు ఈ అరెస్ట్ చూసినోళ్ళంతా. పుష్ప సినిమా రిలీజ్ కు ముందు నుంచి బన్నీ మీద బాగా నెగిటివిటీ ప్రచారం అయింది సోషల్ మీడియాలో. దురదృష్టం కొద్దీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు బన్నీ అన్న టాకీస్ లకు ఓవుడు, ఆ తొక్కిస్లాటలో ఒక ఆమె జీవ్ ఓవుడు బన్నీ అన్నకు తెలియకుండానే జరిగిపోయింది. కాకుంటే 4వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 13వ తారీఖు శుక్రవారం చూసుకొని అరెస్ట్ చేసుడు చూస్తుంటే కావాలని కుట్ర చేసినట్టే అనిపిస్తుందని ఫ్యాన్స్ బాగమంటుర్రు. సోమవారం దాకా బెయిల్ రాకుండా పుష్పకు సీఎం పేరును యాడ్ చేసేందుకే ఇట్లా ధమ్కి ఇచ్చిండ్రని మండిపడుతుండ్రు. అదిగాక ఈ నడుమ బన్నీ ప్రశాంత్ కిషోర్ ను కలిసిండు, రాజకీయాలలో రావాలనుకుంటుండు అని ప్రచారం లేచింది. రాజకీయాలకు రావాలంటే ప్రజాసేవ చేయాలి, బ్లడ్ బ్యాంక్ పెట్టుమని సలహా ఇచ్చిండని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టిండ్రు. అయితే బన్నీ అన్న ఎంబడి ఉండేటోళ్ళు అదంతా అబద్ధమని కొట్టివారేసిండ్రు. ఇటు పుష్ప సినిమాల డైలాగ్ మీద కూడా పెద్ద రచనే అయ్యింది. ఎవడికి రా బాసు అని డైలాగ్ ఉంటే నీకు నీ బాసుకు, వాడి బాసుకు, వాడి తమ్మునికి కొడుకు నేనే బాసు అని డైలాగ్ చెప్పిండని ఉద్దర పుకార్లు పుట్టించిండ్రు పాడనోళ్ళు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిందని యాంటీ ఫ్యాన్స్ బొబ్బ పెట్టిండ్రు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు లొల్లి పెట్టుకుండ్రు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ ఎదుగుదలను చూసి పక్క పొంటోలే ఓర్చుకోలేకపోతుండ్రా. అందుకే అరెస్ట్ పేరుతోటి దమ్కి ఇచ్చిండ్రా. తగ్గేదేలే అనుకుంటా బన్నీ ఉంటే తగ్గాలి రాబై అని జైలకిచ్చిండ్రా అన్న అనుమానాలైతే బలంగిన పడుతున్నాయి. మరి నిజంగా తొక్కిస్లాట కేసుల బన్నీని అరెస్ట్ చేసిండ్రు రైటే, మరి ముఖ్యమంత్రి తమ్ముని వల్లనే జీవి తీసుకున్నా అని కుద్దు ఒక పెద్ద మనిషి లెటర్ రాసి పోతే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ప్రియాంక గాంధీ రోడ్ షోలో కూడా తొక్కిస్లాట అయితే దెబ్బలు దాకి చాలా మంది దావు కనపాలైనరు. మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కానీ బన్నీనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రా? ఇంట్లో కుట్ర ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుందని ఫ్యాన్స్ వాదిస్తుర్రు. మరి చూడాలి ఏమైతుందో.